సో అది అట్లా పెడితే ఇక నిన్న కొమిరెల్లి మల్లన్న కళ్యాణం జరిగింది. తెలంగాణలో అత్యధిక మంది భక్తులు అంటే కొమిరెల్లి మల్లన్న కళ్యాణం, కొమిరెల్లి మల్లన్న జాతర 2 నెలలు 3 నెలలు సాగుతూ ఉంటుంది. 2 నెలలు 3 నెలలు కొమిరెల్లి మల్లన్న జాతర సాగుతూ ఉంటుంది. సో అట్లా మల్లన్న జాతరకు సంబంధించినటువంటి కళ్యాణం నిన్న అంగరంగ వైభవంగా జరిగింది. సో చాలామంది భక్తులు కూడా దర్శించుకోవడం జరిగింది. దాదాపు 30,000 మంది నిన్న కళ్యాణంలో పాల్గొన్నట్టుగా అంచనా వేస్తూ ఉన్నారు. సో జాతరల సీజన్ ప్రారంభమైంది. ఇప్పుడు నిన్ననే నైట్ ప్రో కబడ్డీ అయిపోయింది. ప్రో కబడ్డీలో ఎవరో ఒక ఆయన గెలిచిండ్రు, ఒక టీం గెలిచింది. సో నిన్న ఫైనల్ అయిపోయింది. ఇక నిన్న నుంచి మళ్ళీ కొమిరెల్లి మల్లన్న జాతర స్టార్ట్ అయింది. ఇది ఒక 2 నెలల పాటు ఉంటుంది. అయితే ఈ టెంపుల్కి చాలా చరిత్ర ఉంది, చాలా పెద్ద హిస్టరీ ఉంది. కుమారస్వామి ఇక్కడికి వచ్చి తపస్సు చేసింది అనేటువంటి హిస్టరీ ఉంది. కుమారస్వామి ఇక్కడికి వచ్చి తపస్సు చేసింది కాబట్టి కొమురవెల్లిగా మారింది అనేటువంటి ఒక చరిత్ర చెప్తా ఉంది. రకరకాల పురాణాలు ఉన్నాయి, ఇదనే కాదు రకరకాలు ఉన్నాయి. సో అక్కడ మల్లికార్జున రూపంలో పరమశివుడు వెలిసిందని చెప్పి రకరకాలుగా చెప్తా ఉంటారు. అయితే కొమురవెల్లి ఆలయంలో ఉన్నటువంటి ఆ విగ్రహం మట్టితో చేసిందని చెప్పి చరిత్రకారులు చెప్తా ఉంటారు. చాలామందికి ఇంటి ఇలవేలుపు లెక్క కొమురవెల్లి మల్లన్న ఉంటాడు. సో అట్లా నిన్న మల్లన్న సంబంధించినటువంటి కళ్యాణోత్సవం కూడా జరిగింది. సో అంగరంగ వైభవంగా ఇది కొమురవెల్లి మల్లన్నకు సంబంధించినటువంటి అంశం. అయితే ఇక ఈ 2024 రేపటితోటి అయిపోతూ ఉంది. 2024 అయిపోయింది. 25 ప్రారంభమయ్యేటువంటి అవకాశం. రేపు రాత్రి 1కి అట్లా 12 గంటలకు 2025 జనవరి 1. జనవరి 1కు మీ అందరికి తెలిసిగా అప్పుడు ఇంటి ముంగట హ్యాపీ న్యూ ఇయర్, ముగ్గులు, రంగులు, కథ, కార్ఖానా ఇవన్నీ వేస్తూ ఉండే. ఇవి మహిళలకు సంబంధించి విశేష కార్యక్రమాలు ఉంటుండే. ఒకప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ వేసుకునేది. మీలో ఎవరైనా గ్రీటింగ్ కార్డ్స్ వేసుకున్నారా భయ్య? ఏది జనవరి 1 రోజు గ్రీటింగ్ కార్డ్స్ వేసుకుని. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. లైక్ బటన్ని క్లిక్ చేయడానికి 1 నిమిషం దయచేసి కేటాయించాల్సిందిగా మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. లైక్ బటన్ క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,